ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందే ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను మంగళవారం ఉదయం కమిషనర్ పరిశీలించారు. ముందుగా చేపల మార్కెట్ను పరిశీలించి దుర్వాసన రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ వ్యాపారులను ఆదేశించారు. లీలామహల్ సమీపంలో ఉన్న జంతు వధశాలను పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. జంతు వధశాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినాయక సాగర్ వద్ద గల చెత్త తరలింపు కేంద్రాన్ని పరిశీలించి శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. శ్రీపురం కాలనీలో డ్రైనేజ్ కాలువలను పరిశీలించి చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లించాలని తెలిపారు. డ్రైనేజ్ కాలువలు లేని ప్రాంతాల్లో తాత్కాలిక కాలువలు ఏర్పాటు చేసి మురుగునీరు సజావుగా వెళ్లేలా చూడాలని తెలిపారు. మెడికో హాస్పిటల్ వీధిలో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పరిశీలించి వారి సిబ్బందితో సమన్వయం చేసుకుని మెరుగ్గా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ మేష్, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు.